ఇప్పుడు ప్రస్తుతం మనం గమనించినట్లయితే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈ రష్యా సైనికులు ఉక్రెయిన్ దేశంలో అడుగుపెట్టారు. కీవ్ అనేటువంటి వాళ్ళ రాజధానిలో కూడా అడుగుపెట్టారు. ఈరోజు ఉదయకాలంలో ఒక పేపర్లో, ఆ సాక్షి పేపర్లో వచ్చినటువంటి నిజ సంఘటన. వాళ్ళు రాజధానిలో వచ్చేసారు, చాలా వరకు వచ్చేసారు. అయితే ఇంకా లోపలికి చొచ్చుకొస్తా ఉన్నారు. ఈ మెగా సిటీలోకి రాకుండా, ఈ కీవ్ అనే సిటీలోకి రాకుండా ఆ సిటీ చుట్టూ కొన్ని బ్రిడ్జీలు ఉన్నాయంట. సో వీళ్ళు ఉక్రెయిన్ సైనికులు ఇట్నుంచి వారు గన్స్ తోటి, బాంబులతోటి వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. దాడి చేస్తూ బ్రిడ్జిల దగ్గర కొంతమంది సైనికులు పెట్టారు. ఎందుకంటే ఆ రష్యా సైనికులు బ్రిడ్జి లోపల నుంచి సిటీలోకి ఎంటర్ కాకుండా, ఒకవేళ వాళ్ళు వస్తే ఆ బ్రిడ్జి కూల్చివ్వమని పెట్టారు. ఒక వ్యక్తిని పెట్టారంట. రష్యా సైనికులు అటువైపుగా వస్తూ ఉన్నారు. ఇటువైపుగా వస్తే సిటీలోకి త్వరగా రావచ్చు, ఆ సిటీని త్వరగా ఆక్రమించుకోవచ్చు. ఆ ఉక్రెయిన్ అధ్యక్షుని పట్టుకుంటే యుద్ధం ఆగిపోయినట్టే, రాజుని చేతుల్లో పట్టేసుకుంటే యుద్ధం అయిపోయినట్టే కదా. అయితే వాడు వస్తుంటే ఎవరికైతే ఆ బ్రిడ్జి మీదకు రాకుండా అడ్డగించాలని ఈ సైనికుడు పెట్టాడో వాడు రావడం చూసి ఈ బాంబు పెట్టి వెళ్ళేలోపు ఏమవుతుందంటే పేలిపోతాడు, చచ్చిపోతాడు. సో ఇప్పుడు ఇతను వాళ్ళు వస్తున్నారని చెప్పి తన ప్రాణం కాపాడుకోవడానికి పారిపోవాలా, లేకపోతే ఆ వంతెన పేల్చేయాలా? తన ప్రాణం ముఖ్యమా, లేకపోతే దేశంలో ఉన్నవారు అంతమంది ప్రాణాలు ముఖ్యమా? దేశంలో ఉన్నవారి ప్రాణాలు ముఖ్యం. ఈయన ఏం చేశాడంటే ఆ బాంబు పెట్టాడు. వెళ్ళేలోపు, ఆ బ్రిడ్జ్ దాటేలోపు బ్రిడ్జ్ పేరిపోయింది, దాంట్లో ఆయన కూడా చనిపోయాడు. అంటే వాళ్ళ దేశం కోసం తాను అప్పగించుకున్నాడు. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు. అది నమ్మకత్వం. అలా అప్పగించుకోవాలి. అయితే ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఆ దేశ అధినేత, రష్యా బలగాలు వస్తూ ఉన్నాయి. అమెరికా వాళ్ళు అన్నారు, అయ్యా నిన్ను వెంటనే ఒక ఫ్లైట్ పంపించి నిన్ను సురక్షితమైన ప్రాంతాలకు పంపిస్తాం, మీరు అంగీకరించండి అంటే ఆయన అన్నాడు, నా ప్రజలు ఇక్కడ చచ్చిపోతా ఉన్నారు, నా దేశం నాశనం అయిపోతుంది, నేను బ్రతకడం అవసరమా? నేను సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరత లేదు, చావైనా బ్రతుకైనా నా దేశంలోనే, నా ప్రజలతోనే అని ఆ సైన్యాన్ని ప్రోత్సహిస్తూ వారి మధ్యలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఒక వీరగాథ. ప్రతి దేశానికి ఫోన్ చేసి బతిమలాడుతున్నాడు, అయ్యా మాకు సహాయం పంపించండి, మమ్మల్ని కాపాడండి, యుద్ధాన్ని ఆపండి, లేకపోతే మీ సైనికులను పంపించండి. కానీ ఎవ్వరు ముందుకు రాగలేదు. అమెరికా, చుట్టుపక్కల దేశవాళ్ళు కొంతమేర సహాయం చేస్తూ ఉన్నారు, ఆ ఆయుధాలు పంపిస్తూ ఉన్నారు, ఆహారం పంపిస్తూ ఉన్నారు, తప్ప సైనికులు కావాలి ఈ టైంలో వాళ్ళకి. అంటే ఇప్పుడు ఆ సైనికుడి గురించి విన్నాం, ఆ అధ్యక్షుడి గురించి విన్నాం. వాళ్ళ దేశం కొరకు వాళ్ళు నమ్మకస్తులు. హల్లెలూయా. చూడండి, ఈరోజు ఈ విషయం ఎందుకు చెప్పానంటే మన లేఖన మనం చెప్పుకుని పోయే వాక్యానికి అది కరెక్ట్గా సరిపోతుంది. 2 కొరింథీ 8వ అధ్యాయం 2 కొరింథీ 8వ అధ్యాయం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరి వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొంది విషయంలోను మనోపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదియే గాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తాము ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇప్పుడు 5వ వచనం మన వాక్యం చెప్పుకుపోయే వచనం. ఇదియుగాక మొదట ప్రభువునకు దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదో. హల్లెలూయా. ఇంతగా చేస్తారనుకోలేదంట. మాసిదోనియా అనే సంఘం, వాళ్ళకి అనేక శ్రమలు వచ్చినా
అనేక శ్రమలు వచ్చినా శ్రమలో తట్టుకొని ప్రభు కొరకు నిలబడ్డారు. హల్లెలూయా. ఈ మాసిదోనియ సంఘానికి శ్రమలు వస్తే ఏం చేశారు? ప్రభువును విడిచిపెట్టలేదు. శ్రమలను అధిగమించి జయించి ప్రభు కొరకు నిలబడ్డారు. అది భక్తి. నీ భక్తి ఎప్పుడు బయటపడుతుందండి? శ్రమ వస్తే. ఆ అధ్యక్షుడు ఆ దేశం పట్ల తన నమ్మకత్వాన్ని మంచోడా చెడ్డోడా ఎప్పుడు బయటపడింది? యుద్ధం వచ్చింది, ప్రాణ నష్టం ఉంది, అప్పుడు బయటపడుతుంది తన దేశభక్తి. నేను చచ్చిపోతాను కానీ నా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళను అంటున్నాడు. దేశభక్తి అప్పుడు బయటపడది. కొంతమంది అంటారు నేను దేశం కోసం చచ్చిపోతా. నువ్వు మాటలుగా చెప్పేది, పరిస్థితి వచ్చినప్పుడు తెలిసింది నువ్వు చచ్చిపోతావా చంపుతావా. ఆ సైనికుడిని బ్రిడ్జి దగ్గర పెట్టారు. ఆ సైన్యం పట్టణంలోకి ప్రవేశించకుండా, కానీ తన ప్రాణాన్ని సైతం లెక్కబెట్టి ఆ బ్రిడ్జిని కూల్చేశారు. వాళ్ళు త్వరగా ఆ సిటీలోకి రాకుండా, ఇప్పుడు ఆ బ్రిడ్జి కూలిపోయిందనుకో మళ్ళీ ఎక్కడి నుంచో రావాలి, తిరిగి టైం పడుతుంది. ఈలోపు ఆ సైనికులు చంపేయచ్చు. కాబట్టి మన భక్తి అనేది ఎప్పుడు బయటపడుతుందంటే శ్రమ వచ్చినప్పుడే. అందుకే ప్రభు శ్రమలు అనుమతిస్తాడు క్రైస్తవ జీవితాల్లో. పాస్టర్ గారు నాకెందుకు శ్రమ వచ్చింది? నీ భక్తి ఎందుకు బయటపడటానికి, నీ విశ్వాసం ఎంతో దేవుడు చూడటానికి. హల్లెలూయా. ప్రతి ఒక్కరి భక్తి బయటపడుతుంది. దేవుడు బయటకు తీసుకొస్తాడు నీ భక్తిని శ్రమలు అనేటువంటి పరీక్ష పెట్టి. హల్లెలూయా. అత్యధికంగా శ్రమలో సంతోషించారంట. హల్లెలూయా. పరీక్షించబడ్డారు, అనుభవించారు. ఏం చేశారంటే శ్రమల్ని. అని ఇదే వెరైటీ భక్తులు ఉన్నారు వీళ్ళు, మాసిదోనియ విశ్వాసులు. శ్రమల్లో ఆనందించడం ఏంటండి? పౌలు అంటాడు కదా, ఎక్కడుండి చెరసాల్లో ఉండి ఫిలిప్పీలకు ఉత్తరం రాస్తా ఏమంటాడు? ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి. అరే ఈ చెరసాల్లో ఉన్న ఈ పేతురు ఆనందించమని అంటే చెప్తున్నాడు, సంతోషంగా ఉండమని అంటే చెప్తున్నాడు. అది దేవుని బిడ్డలకు, యేసయ్య నమ్ముకున్న వారికి యేసయ్య నమ్ముకున్న వారికి తేడా ఏంటంటే, యేసయ్య నమ్ముకున్న వారు శ్రమలో కూడా ఆనందిస్తారు. హల్లెలూయా. అగ్నిలో కూడా ఏంటి వెంట్రుక కాలిపోకుండా నిలవగలరు. సింహానుభవంలో కూడా సింహం నోటి అప్పగించబడకుండా అక్కడ నుండి ప్రభువును స్తుతించగలరు. హల్లెలూయా. ఈ శ్రమలు, ఈ అగ్ని, ఈ సింహాలు ఎవరికండి? అన్యులకు భయము, దేవుని బిడ్డలకు కాదు. ఈ సింహము దేవుడి చేత సృజించబడ్డది, ఈ అగ్ని దేవుడి చేత సృజించబడ్డది, ఈ శ్రమలు అనేవి దేవుడి చేత అనుమతించబడ్డాయి కనుక దేవుని బిడ్డలకి ఇవి ఫ్రెండ్సే, హాని చేసే కాదు. హల్లెలూయా. అగ్ని నీ దోస్తండి, సింహము నీ దోస్తులండి. హల్లెలూయా. శ్రమలు మన స్నేహితులు. హల్లెలూయా. అవి మనకి హాని చేసే కాదు, అవి చుట్టాలు లాంటివి, వచ్చిపోతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, శ్రమలో నువ్వు నవ్వాలి, ఆనందించాలి, చూసేటోళ్ళకి పిచ్చి పట్టాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వీళ్ళు అది చేశారండి, సంతోషించారు. పౌలు సంతోషించాడు, మనం కూడా సంతోషించాలి. దేవుని బిడ్డలారా, ఏది చచ్చిపోతా, ఏంటి పిచ్చెక్కిపోద్ది, అందరూ మాట్లాడు. వాళ్ళకి నిరీక్షణ లేదు, వాళ్ళకి దిక్కు లేదు, వాళ్ళకి ఆశ్రయం లేదు, వాళ్ళకి ఆశ్రయపురం లేదు, వాళ్ళని ఆదుకునే రక్షకుడు లేడు. మనం ఇమ్మానుయేలుగా తోడుగా మనతో ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తెలుసా ఎవరు శ్రమలో సంతోషిస్తారో తెలుసా? ఎవరు సంతోషిస్తారంటే అనుదినము దేవుని ముఖాన్ని చూసేవారు, అనుదినము దేవుని సేవించేవారు, అనుదినము దేవుని స్తుతించేవారు, అనుదినము దేవునితో సహవాసం చేసేవారు శ్రమలను కూడా వాళ్ళు ఆ అగ్ని గుండాన్ని దాటినట్టు దాటుతారు. హల్లెలూయా. మీకు తెలుసా, ఒక మతస్థులు ఉన్నారు, నిప్పులు పోసుకొని నిప్పులు దాడతారు. హల్లెలూయా. నిప్పులు పోసుకొని నిప్పులు దాడతారు, కానీ కష్టాలు దాటలేరు. హల్లెలూయా. పురుగుల మంది దాగి చచ్చిపోతారు, ఏంటి ఉరి పెట్టుకొని చచ్చిపోతారు, ఇంకా చేతులు కోసుకొని చచ్చిపోతారు, కానీ నిప్పులు గుండం దాటమంటే దాడతారు. కానీ క్రైస్తవులు హల్లెలూయా మనం నిప్పులు గుండా దాటాల్సిన అవసరం లేదండి. మనం చూస్తున్నాం ఫేస్బుక్లో 100ని లైన్లో కూర్చోబెట్టారు, వాళ్ళ తలల మీద కొబ్బరికాయ పగలు కొడతా ఉన్నారు. అది చూస్తే నవ్వు వస్తూ ఉంది. ఏ పిచ్చి భక్తది,
తల మీద ఆడవాళ్ళు కూడా కూర్చున్నారు. ఒకరికేం బట్టనెత్తున్నది, పాపం వాడిని కొడితే అది ఏంటి నా భక్తి నాకు అర్థం కాదు. తల మీద కొబ్బరికాయలు పగలు కొట్టుకునే భక్తి పాడు భక్తి, బుద్ధి లేని భక్తి, అది పిచ్చి భక్తి కదా. అరే మెదడు ఉందా, చిన్న మెదడు ఉందా, చితికిపోతే పిస్తలు ఎత్తదా నీ భక్తి చల్లకుండా? అరే గట్టిగా తల మీద తగలదు. ఏం భక్తి అది? తల మీద ఆ కొబ్బరికాయతో కొట్టించుకునే భక్తి. ఒకడేమో ఒక బాబాయ్ ఏమో తల మీద కాళ్ళు పెడతాడు, ఒకడేమో కొబ్బరికాయలు కొడతాడు. ఎంత విచిత్రమైన భక్తి! మూఢభక్తి, మూర్ఖ భక్తి, అజ్ఞాన భక్తి కదా. నిప్పుల్లో నడుస్తాడు ఒకడు. ఆ మధ్యకాలంలో పోయేసరికి చూసినాం, వాడు ఆ నిప్పుల్లో దాటడానికి ఒక ఇసిరేస్తానికి వాడు తిసిరైపోయి ఈ ముందుకు పడ్డాడు. మొహమంతా గాలిపోయి చచ్చిపోయాడు అక్కడ. ఓ ఫేస్బుక్లో తిరుగుతూ ఉన్నాడు. మనం నిప్పుల మీద నడవాల్సిన అవసరం లేదు. నిప్పుల మీద నడిచి కాళ్ళు గాలిపోయి దేవా ఇదే భక్తి అనడానికి అవసరం లేదు. తల మీద కొబ్బరికాయలు బగలు కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. చేతుల మీద కొవ్వొత్తులు వెలిగించుకోవాల్సిన అవసరం అంతకు మించి లేదు. ఇవన్నీ మూఢభక్తి, పిచ్చి భక్తి. హల్లెలూయా. కష్టాలు అనేటువంటి అగ్నిగుండాలను మనం దాటాలా. హల్లెలూయా. శ్రమ లాంటి కొబ్బరికాయలు నెత్తిన పడతా ఉంటే ప్రభువా నీకు స్తోత్రం అనగలగాలి. హల్లెలూయా. ఏంటి ఆర్థికంగా చేతుల్లో రూపాయలు లేకపోయినా కాలిపోతా ఉన్నా ప్రభువా నాయనా ఈ ఆర్థిక పరిస్థితులను బట్టి నీకు స్తోత్రం అని చెప్పగలగాలి. ఇది భక్తి. అంతేగాని కాళ్ళ మీద మోకాళ్ళ మీద నడిచిపోవడం, పొర్రు దండాలు పెట్టుడు, రకరకాల వస్త్రాలు వేసుకోవడం, జుట్టు పెంచడం, గడ్డం పెంచి దేవుడికి జుట్టు ఇస్తా, దేవుడికి గడ్డం ఇస్తా. ఎవరికి కావాలి నీ మురికిపోయిన నీ మురికి జుట్టు, మురికి గడ్డం ఏం చేసుకుంటాడు? వాడు పోయి అమెరికాకో ఇంగ్లాండ్కో జుట్టు లేనివాడు అమ్ముకుంటాడు, వ్యాపారం చేస్తాడు. దాంతో భక్తి వచ్చేదేమున్నది? అది భక్తినా? తల వెంట్రుకలు ఇవ్వడం భక్తినా? గడ్డం ఇవ్వడం భక్తినా? దేవుని బిడ్డలారా, ఈ మూర్ఖత్వంలో నుంచి మనం బయటకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిప్పుల మీదుగా దాటాల్సింది. నిప్పు లాంటి కష్టాలు, అగ్నిగుండం లాంటి కష్టాలు షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు వచ్చినప్పుడు వాటిలో దేవుని కొరకు వాటిలోకి వెళ్ళడానికి వెనకాడలేదు. హల్లెలూయా. అగ్ని బల్లాన్ని చల్లార్చి అగ్నిని ఓడించి నెబుకద్నెజరుని సాష్టాంగ నమస్కారం చేసేటట్టుగా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సింహాలను మూసాడు దేవుడు. దేవునికి స్తోత్రం. సంగమా, నీకు శ్రమలు వస్తున్నాయేమో, షడ్రకు, మేషకు, అబేద్నెగోను జ్ఞాపకం చేసుకో, దానియేలును జ్ఞాపకం చేసుకో, ఈ మాసిదోనియా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, కొరింథీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, తెస్సలోనిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, పౌలుని జ్ఞాపకం చేసుకో, అపోస్తలుని జ్ఞాపకం చేసుకో, ప్రజల కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన యేసుని జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా. వీరు శ్రమల గుండా వెళ్ళారండి. శ్రమలు వారిని ఏమీ చేయలేదు, వాటిని అధిగమించారు, వాటిని జయించారు. శ్రమలో ఉన్న వారిని ఓదార్చారు, ధైర్యపరిచారు. హల్లెలూయా. ఆది సంఘానికి, ప్రారంభంలో కట్టబడిన ఆది సంఘానికి అనేక రకాల శ్రమలు వచ్చాయి. వారి ఆస్తులు దోచుకున్నారు, వారిని అగ్నితో కాల్చారు, వారి చర్మం వలిచారు, ఎండలో చర్మం వలిచి ఎండలో పెట్టారు, మైను వారి మీద పోసి చెట్టు కట్టేసి తగలబెట్టారు, రంపాలతో పోసారు, గొడ్డలతో నరికారు, కత్తులతో నరికారు. వారు ప్రభు కొరకు హతసాక్షులుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని శ్రమలు వచ్చాయి, వారు శ్రమలో ఆనందించారు. హల్లెలూయా. ఆ శ్రమలో వారు ప్రభువును విడిచిపెట్టలేదు. ఇది భక్తి. భక్తి అంటే లంచాలు తీసుకోకపోవడం భక్తి, అబద్ధాలు ఆడకపోవడం భక్తి, అవినీతి చేయకపోవడం భక్తి, అపరిశుద్ధంగా ఉండడం భక్తి కాదు, పరిశుద్ధంగా ఉండడం భక్తి. ఇది భక్తి. తోటి వాడికి హాని చేయడం భక్తి, హాని చేయడం కాదు, హాని చేయకుండా ఉండడం భక్తి. అంతేగాని బట్టలు మార్చుడు, జుట్టులు మార్చుడు, గడ్డాలు మార్చుడు, నీళ్ళల మీద నిప్పుల మీద నడవడం, కొబ్బరికాయలు పనులు కొట్టుకోవడం భక్తి కాదు. తోటి వాడికి హాని చేయకపోవడమే భక్తి, దూషించుకుపోవడమే భక్తి, పాపం చేయకపోవడమే భక్తి, అన్యాయంగా జీవించుకుండడమే భక్తి. హల్లెలూయా. కోట్లు పేదల సొమ్ము దొంగిలించి దేవునికి ఉండిలో ₹1 1 కిలో బంగారం ఇస్తే భక్తి కాదది. దేవునికి స్తోత్రం. వీటిని ప్రభు మెచ్చట్లేదు. హల్లెలూయా. సంగమా, ప్రభు పేరిట మనవి చేసుకున్నాను,
మీ జీవితాల్లో అనేక కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు వాటిని బట్టి ప్రభువుని మీరు సంతోషించగలగాలంటే ఏం చేయాలంటే, ఆ సింహం లాంటి అపవాది మిమ్మల్ని శోధించినప్పుడు, శ్రమలు అనుమతించినప్పుడు వాటిని తట్టుకొని జయించాలంటే మీకు మోకాళ్ళ జీవితం, ప్రార్థనా జీవితము, స్తుతించి ఆరాధించే జీవితం ఉండాలి. హల్లెలూయా. ఇందాక చూడండి, ఆరాధన చేసినప్పుడు నేను కళ్ళు తెరిచి చూశాను. ఏం జరుగుతుంది? అటొకరు ఇటొకరు స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, మై మర్చిపోయి ప్రభుతో ఏంటి లీనమైపోయి ఏంటి దేవునితో మంచి సహవాసంతో ఉన్నారు. అది భక్తి. అలాంటి సహవాసం మీకు అనుదినం ఉంటే కష్టాలు, శ్రమలు, బాధలో ఏమి లెక్క చేయవు. మీరు కూడా ఒక్కొక్కరు యోగులాగా ఉంటారో. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తు పెట్టుకొని రాసుకోండి సత్యదాకా. ఏంటి కష్టాలు రాకుండా ఉండేమో. అబద్ధ బోధ. నీ జీవితంలో కష్టమే రాదు, నీ జీవితంలో బాధే రాదు, నీ జీవితంలో శ్రమే రాదు, ఆర్థిక సమస్యలే రాదు, ఎవడు చావడు, ఇవన్నీ దొంగ బోధలో. సత్యం ఏంటంటే, బహిరంగ సత్యం ఏంటంటే క్రైస్తవులకు శ్రమలు అనేవి వస్తాయి, బైబిల్లో ఉన్నాయి. యేసయ్యకి శ్రమలు వచ్చాయి, అపోస్తలులకు శ్రమలు వచ్చాయి, సంఘాలకు శ్రమలు వచ్చాయి, దేవుని బిడ్డలకు శ్రమలు వచ్చాయి. శ్రమలు వస్తాయి. నువ్వు దేవుడితో నడిచే వ్యక్తివైతే ఆ శ్రమ నీకు హాని చేయదు. హల్లెలూయా. ఆ శ్రమ ఉరి పెట్టుకొని వస్తుంది. ఏది శ్రమ? నువ్వు కాదు. శ్రమ మందుదానికి వస్తుంది, నువ్వు కాదు. హల్లెలూయా. శ్రమ ఉరి పెట్టుకొని ఏది ఫ్యాన్కి చచ్చిపోద్ది, నువ్వు కాదు. మనం శ్రమలో సంతోషించాలి. హల్లెలూయా. మనం ఆ శ్రమల్ని, ప్రభువా నీకు స్తోత్రం, ఈ శ్రమను బట్టి, ఈ కష్టాన్ని బట్టి నీకు వందనాలు, ఈ బాధను బట్టి నీకు స్తోత్రాలు, ఈ ఇబ్బందులను బట్టి నీకు వందనాలు నాయనా. నేను ఈ లోకానికి సంబంధించిన నేను కాదు కదా, నేను నీ దగ్గరికి రావాలి కదా. ఈ యొక్క శరీరము క్షణకాలం ఉండేది, పువ్వు లాంటిది ఈ జీవితం, గడ్డి లాంటిది ఈ జీవితం. కనుక ఈ జీవితంలో శ్రమలు, కష్టాలు, బాధలు వస్తాయి, పోతాయి. కానీ కడవరకు నీవు సత్యము, నువ్వు నిలుస్తావు, నీతో నేను నిలుస్తాను. అది సత్యం ప్రభువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, శ్రమల్లో సంతోషించే వారిగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. కిందకు వస్తూ వాళ్ళంట పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో వాళ్ళు మనపూర్వకంగా సామర్థ్య కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా దేవునికి ఇచ్చారు. హల్లెలూయా. ఇదిగో ఆది సంఘంలో ఏం చేశారు వాళ్ళు? సామర్థ్య దశభాగం కాదు, దానికి మించి ఇచ్చారు. హల్లెలూయా. నీకు భక్తి ఉన్న రోజు అటు చేస్తావు, భక్తి లేని రోజు ఏంటి దశభాగం ఇద్దాంలే, సరే ఒక 10 రూపాయలు తగ్గిద్దాంలే, ఇట్లుంటుంది. భక్తి ఉన్నదనుకో ఆ డబ్బులే అనిపించదు, ఆ డబ్బుల గురించి మనసే ఉండదు. ఈ పాస్టర్కి ఐదు ఎప్పుడు ఉండే అవసరం లేదు. ఆ భక్తి ఉంటే మీకు అలాంటి ఇబ్బంది ఉండదు. దాని గురించి గొనగాల్సిన అవసరం, సనగాల్సిన అవసరం, 100 సార్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ భక్తి ఉంటే వీళ్ళు ఏంది మించే ఇచ్చారు దేవునికి. నేటి సంఘం అలా ఉండాలి. హల్లెలూయా. ఒకప్పుడు అమెరికా సంఘాలు అలా ఉన్నాయి. భారతదేశానికి ధనాన్ని పంపించి సువార్త ప్రకటించడానికి, ప్రజలకి, పేద ప్రజలకు బట్టలు ఇవ్వడానికి, ఆహారం పెట్టడానికి, చదువు చెప్పడానికి వాళ్ళు సామర్థ్యం మించి ఇచ్చారండి. నేడు భారతదేశంలో క్రైస్తవం విస్తరించింది. దేవుడు దీవిస్తున్నాడు క్రైస్తవుల్ని. మనం సామర్థ్యతకు మించి ఇవ్వాలి. ఆ ధనంతో పక్కన గ్రామానికి వెళ్ళి మనం సువార్త ప్రకటించాలి, ఆత్మను సంపాదించడానికి. మీరు సామర్థ్యం మించి ప్రభు పరిచర్యకి ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కిందకు వస్తూ ఇంకా మాట్లాడుతున్నాడు. అసలు విషయం ఇది, 5వ వచనం. ఇది కాక ఏది కాక శ్రమల్లో వారు సంతోషించడం కాకుండా, రెండవది వాళ్ళు సామర్థ్యత కలిగి ఇచ్చిందే కాకుండా, మూడోది ఏం చేశారంటే చూడండి, ఇదిగాక మొదట ప్రభువులకు దేవుని చిత్తం వలన మాకును తమ్ము తామే అప్పగించుకొని ఇంతగా చేస్తారని మేము అనుకోలేదు. హల్లెలూయా. అద్భుతం ఏంటంటే ఈ మాసిదోనియా సంఘం ఎలా ఉందంటే సేవకుడు ఊహించిన దానికన్నా గొప్ప భక్తి చేస్తూ ఉన్నారు. అబ్బబ్బా, నేటి దినాల్లో ఇలాంటి సంఘాలు లేవండి. హల్లెలూయా. నేటి దినాల్లో ఇలాంటి బిడ్డలు లేరండి. అయ్యో బ్రదర్ 1 గంట చర్చిలో పరిచయం చేయండి అంటే గంటే సార్ సాయంత్రం దాకుంటా అనేటోళ్ళు ఉన్నారు ఈ మాసిదోనియా సంఘంలో. అయ్యా పరిచయం జరుగుతుంది, తలా 100 రూపాయలు, 100 రూపాయలే సార్ 10,000 ఇస్తాం అనేటోళ్ళు ఉన్నారు ఈ మాసిదోనియా సంఘంలో. పాస్టర్ ఆశ్చర్యపోతా ఉన్నాడు. పౌలు, మేము ఇంత చేస్తారని నేను అనుకోలేదు. హల్లెలూయా. వీళ్ళు సూపర్ భక్తి పరులు, మామూలు భక్తి పరులు కాదు వీళ్ళు.
వీళ్ళు భక్తిలో స్ట్రాంగ్ ఉన్నారో. అసలు ఏంటండి ఈ ఆశ్చర్యం? పౌలు దైవజనుడికి ఆశ్చర్యం కలుగుతుంది ఈ సంఘాన్ని చూస్తే, వీళ్ళ భక్తి చూస్తే, వీళ్ళ విశ్వాసం చూస్తే. విశ్వాసులు సాధారణంగా కష్టం వస్తే ఏడుస్తారు, పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు, పిలిపించుకుంటారు, ఏడుస్తారు, ఓదార్పును అందలేకపోతుంటారు. కానీ వీళ్ళు శ్రమలో సంతోషిస్తూ ఉన్నారు. పౌలు చూస్తుంటే ఇదేంటి, కష్టం వస్తే మమ్మల్ని పిలవట్లేదు, దేవుని సనగట్లేదు. వా, ఎంత మంచి విశ్వాసం అండి, ఎంత భక్తి పరులండి, ఎంతగా చక్కగా దేవుడితో నడుస్తున్నారు. దేవుడు పరిశుద్ధాత్ముడు ఎంత బాగా మంచిగా పనిచేస్తున్నాడు వీళ్ళల్లో. వీళ్ళంతా చక్కగా దేవుడికి లోబడుతున్నారు, విధేయత చూపిస్తూ ఉన్నారు. సేవకుడు ఆశ్చర్యపోతా ఉన్నాడు. మేము కూడా ఆశ్చర్యపోతా ఉన్నాం మీ విషయంలో. హల్లెలూయా. మేము కూడా ఆశ్చర్యపోతున్నా ఉన్నాం మీ భక్తి హీనతను చూసి. అక్కడ వాళ్ళ భక్తి చూసి ఆయన ఆశ్చర్యపోతుంటే, ఇక్కడ మీ భక్తి హీనతను చూసి మేము ఆశ్చర్యపోతా ఉన్నాం. యేసు ప్రభువు కూడా ఎదురైంది ఒకసారి. యేసు ప్రభు పడవలో ప్రయాణం చేస్తున్నాడు కదా, నిద్రపోతున్నాడు కదా. 12 మంది శిష్యులు ఏమన్నారు, అయ్యా ప్రభు మేము నశించిపోతున్నాం, లే 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 అంటే లేచి తిడుతున్నాడు. నేను ఉన్నాను కదా పడవలో, మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? వాళ్ళని గద్దించాడు, సముద్రాన్ని కూడా గద్దించాడు. అక్కడ సమాజ మందిరపు అధికారి, అయ్యా నువ్వు మా ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు, మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు స్వస్థత నొందుతాడు. ఆయన విశ్వాసం చూసి యేసయ్య ఆశ్చర్యపోయాడు. యేసయ్యతో ఉంటున్న 12 మంది విశ్వాసుల యొక్క అవిశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడు. యేసుతో ఉండనటువంటి ఆ సమాజ మందిరపు అధికారి యొక్క విశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడు. హల్లెలూయా. పక్కనున్న వాళ్ళకేమో విశ్వాసం ఉండట్లేదు, దూరం ఉన్న వాళ్ళకేమో విశ్వాసం ఉంటుంది. యేసయ్య కూడా అలాంటి అనుభవం ఎదురైంది. పౌలుకి అలాంటి అనుభవం నాకు ఎదురైంది. మేము కూడా ఆశ్చర్యపోతాం. శుక్రవారం ఇవ్వ లేకపోతే చర్చిలో, ఆదివారం 15 గుడికి ఎవరు రాకపోతే ఆశ్చర్యమే. ఇదిగో ఒక్క పురుగు లేదు ఇటువైపు, ఆశ్చర్యమే. వీళ్ళ భక్తిహీనత చూసి ప్రభువులు ఎక్కడ అడుగుతాడు వీళ్ళందరూ. రేపు ఆయన ఎదుటి నిలబడినప్పుడు సమాధానం చెప్పాలి. నీ వల్ల సంఘం పాడవుతుంది, అంతేకాదు. ఇప్పుడు ఒకరితో ఒకరు కూర్చుంటే ఉద్యమం వస్తుంది. నువ్వు ఎగ్గొట్టేవనుకో ఉద్యమం ఆగిపోవడానికి ఎవరు కారణం? 10 మంది ఉంటే ఉత్సాహంగా చప్పట్లు కొట్టచ్చు, చక్కగా ఆరాధించవచ్చు. నువ్వు రావు, కొట్టవు. అలాంటప్పుడు నిరుత్సాహమే కదా పాస్టర్కి, సంఘానికి, నిన్ను బట్టి. ఇప్పుడు గుంపులో ధైర్యంతో ముందు నడిచేవాడు ఉంటే వాడితో చూసి ఇంకొకటి నడుస్తాడు. చదివేవాడు ఉంటే వాడితో ఇంకొకటి చదువుతాడు. పనిచేసేవాడు ఉంటే వాడితో ఇంకొకటి పనిచేసేవాడు ఉంటాడు. ఎగ్గొట్టేటోడు ఉంటే వాడిని చూసి అందరూ ఎగ్గొడతారు. ఎగ్గొట్ట తాగితే దానికి నువ్వు లెక్క ఎప్పుడు చెప్పాలి ప్రభుకి? సంఘం పాడవడానికి మనమే కారణాలు, సంఘం ఉద్యమం కోల్పోవడానికి మనమే కారణాలు. దానికి మన ప్రభుకు లెక్క చెప్పాలి. హల్లెలూయా. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, దేవుడిపై ఉండాలి. అయ్యో నన్ను బట్టి సంఘం పాడుకోకూడదు, నన్ను బట్టి సంఘం ఉద్యమం తగ్గకూడదు, నన్ను బట్టి ఉద్యమం పెరగాలి. హల్లెలూయా. చూడండి, ఒక చేతులు ఎత్తి గట్టిగా బిగ్గరగా స్తుతిస్తూ ఆరాధిస్తుంటే వారిని చూసి ఇంకొకరు ఏం చేస్తారు? ప్రోత్సాహం కలుగుతుంది, ఆరాధిస్తుంటారు. వారిని చూసి ఇంకొకరు ఆరాధిస్తారు. ఒకరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వారిని చూసి ఇంకొకరు ప్రోత్సహించబడి ఇంకొకరు వచ్చి ఉపవాసం ఉంటారు. వారిని చూసి ఇంకొకరు ప్రోత్సాహం కలుగుతుంది. సాక్ష్యాలు ఎందుకు చెప్పిస్తామండి? సాక్ష్యాలు ఎందుకు టైం ఇస్తున్నాం? దేవుడి జీవితంలో చేసిన మేలు అద్భుతం చెప్తే అది విన్నవారికి ఆదరణ కలుగుతుందని కదా, అందుకే సాక్ష్యాలు చెప్పిస్తాం. హల్లెలూయా. కాబట్టి సంఘంలో ఐక్యత చెడగొట్టే వ్యక్తులుగా పురుషులు ఉండకూడదు, మీరు ఉండకూడదు. సంఘ ఉద్యమాన్ని మరి దిగజార్చే స్థితిలో మనం ఉండకూడదు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అయితే వీళ్ళు దేవునికి అప్పగించుకున్నారు, రెండవది సేవకుడికి అప్పగించుకున్నారు. హల్లెలూయా. ఈ మాసలోని సంఘం ఏం చేశారట? దేవునికి ప్రభువు చిత్తం వలన, వాళ్ళు చక్కగా రాశారు పౌలు, దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకున్నారు. నేటి సంఘాల్లో దేవునికి దైవ సేవకునికి అప్పగించుకోలేకపోతున్నారు విశ్వాసం. హల్లెలూయా. కొంతమందిని గద్దిస్తే చర్చి మానేశారు. గద్దిస్తే ఏమయ్యారు? వాళ్ళు అప్పగించుకునేటోళ్ళు కాదు. మా సేవకుడు పౌలు అంటాడు కొరింథీ పత్రికలో, బెత్తం పట్టుకొని రావాలా? ఏమంటాడు? కొరింథీ రాసిన పత్రికలు ఏమంటాడు? ఏం కోరుతున్నారు మీరు? బెత్తం పట్టుకొని రావాలా అంటాడు.
తిమోతి ఏంది, గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు అంటున్నాడు. విశ్వాసం ఏం చేయాలంట? గద్దించు, ఖండించు, తప్పు చేస్తే బుద్ధి చెప్పు. ఎవరిని ఖండిస్తాం, ఎవరిని గద్దిస్తాం, ఎవరికి బుద్ధి చెబుతాం? అప్పగించుకునేటోడికి బుద్ధి చెప్తాం, అప్పగించుకునేటోడిని ఖండిస్తాం. నువ్వు అప్పగించుకోకపోతే, తిరిగి కొట్టేటోడు అయితే ఏం చేస్తాం? ఇప్పుడు బయట అన్నిడైతే సువార్త ప్రకటిస్తూ కొడతాడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెబుతాం. సంఘంలో నువ్వు కూడా అటు చేస్తే దాని అర్థం ఏంటి? నువ్వు దేవుడికి అప్పగించుకోవట్లేదు, నువ్వు సేవకునికి అప్పగించుకోవట్లేదు. అప్పగించుకోకపోతే దేవుడి రాజ్యంలో నువ్వు ఎక్కడుంటావు? కొంతమంది నేను దేవుడికే అప్పగించుకుంటా డైరెక్ట్గా అంటారు. హల్లెలూయా. మరి నువ్వు నాయకత్వం కింద ఉండవా? నాయకత్వం కింద నాకు డైరెక్ట్గా యేసుకు నేను, నాకు యేసు. మరి నీకు సంఘం వద్దా? నీకు సహవాసం వద్దా? నీ మీద కాపలు వద్దా? సంఘ నియమాలు లేవా? సంఘ పద్ధతి లేవా? సంఘ క్రమం లేదో? వాటిని పాటించకపోతే నేను డైరెక్ట్గా దేవుడికి ఏం లోబడతా? హల్లెలూయా. ఇది మనం ధ్యానిస్తున్న అంశం. సంగమం మనం ఏం చేయాలంటే మనం అప్పగించుకోవాలి, దేవుడికి అప్పగించుకోవాలి, సేవకునికి అప్పగించుకోవాలి. చర్చిలో ఎంతో సేవ ఉంటుంది, ఎంతో పరిచర్య ఉంటుంది. చూడండి, యేసు ప్రభువు వారు తండ్రి అయిన దేవునికి ఎట్లా అప్పగించుకున్నాడు. 9వ వచనం, 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురా? ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. మనము ధనవంతులు కావడానికి, దరిద్రులు అయిన మనం ధనవంతులు కావడానికి ధనవంతుడైనటువంటి ఆయన దరిద్రుడయ్యాడు. హల్లెలూయా. మనము నరకానికి పోకుండా, చావకుండా బ్రతకడానికి మన నిమిత్తమైన చచ్చిపోయాడు. భూమి మీద కొరడా దెబ్బలు, మొలలతో నరకం అనుభవించాడు. హల్లెలూయా. దేవుడికి అప్పగించుకున్నాడు, ప్రాణం పెట్టినంతగా అప్పగించుకున్నాడు, నరకం పొందినంతగా అప్పగించుకున్నాడు, దరిద్రుడు అయ్యేంతగా అప్పగించుకున్నాడు. అది నమ్మకత్వం. ఎవరికి అప్పగించుకున్నాడు? దేవుడికి అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. పౌలుని చరిత్రలో రాయబడ్డది, ఖడ్గంతో తల నరికి చంపేశారు. ఆయన మొండెము, ఆయన తల వేరైపోయింది. హల్లెలూయా. పౌలుకి నీరో చక్రవర్తి ఏం చేశాడంటే, ఈయన ప్రజలందరినీ క్రైస్తవులుగా మార్చేస్తున్నాడని చెప్పేసి శిక్ష విధించాడు. మన భారతదేశంలో ఉరి శిక్ష విధించినట్లుగా. హల్లెలూయా. ఏం శిక్ష? శిరశ్ఛేదన. అందరూ చూస్తుండగా ఆయన పడుకోబెట్టి తల నరికేసేశారు. పేతురుని తల్లకిందులుగా సిలువకేశారు. వారు అప్పగించుకున్నారు. మీకు ఇంతకు ముందు చెప్పాను, చరిత్రలో పేతురుని చంపడానికి సైనికులు పంపిస్తుంటే సంఘం ఏం చేశారంట, చరిత్రలో రాయబడ్డ విషయాలు. అయ్యా నువ్వు వెళ్ళిపో, పారిపో అని చెప్తే, ఫస్ట్ మనం తెలుసు కదా, అపోస్తల కార్యంలో ఆయన చెరసాల్లో పడుకుని ఉంటే దేవదూత వెళ్ళి చెరసాలు తీసి తప్పించారు కదా. అయితే సంఘం అందంట, నువ్వు తప్పుకో, నువ్వు పారిపోయా అంటే యెరూషలేము నుంచి సీక్రెట్గా ఆయన పారిపోతూ ఉంటే ఆయనకు ఎదురుగా యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడంట. వచ్చి యేసు ప్రభు వారిని పౌలు, ఈ పేరు గుర్తుపెట్టే ఎక్కడికి వెళ్తున్నామంటే, మరొకసారి యెరూషలేములో సిలువకి వెళుతున్నాను. హల్లెలూయా. ఈయన చెప్పి ఆయన మాయమైపోయాడు. అప్పుడు ఈయన గుర్తాడు కనుక, నన్ను పరిశుద్ధాత్మ చెబుతున్నాడు, తిరిగి వెళ్ళి సిలువకు అప్పగించబడటానికి వెనక్కి పొమ్మంటున్నాడని గ్రహించి ఈయన వెళ్ళి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. అప్పగించుకున్నాడు. ప్రాణం పెట్టడానికి వెనుకాడలేదు. మనం ఆదివారం ఒక 3 గంటల దేవుని మందిరానికి రావడానికి అప్పగించుకోవట్లేదో, ఎంత దుఃఖకరం. ఎవరికి నష్టం అది? ఒక ఆదివారం 3 గంటలు దేవునితో సహవాసం చేయడానికి నువ్వు అప్పగించుకోవడం లేదో,
ఇక్కడ భక్తులు ప్రాణాలు సైతం లెక్క చేయట్లేదు. ఉదయం లేచి ముస్లిం సహోదరులు దినమునకు 5 సార్లు వారు నమాజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దేవుడికి వాళ్ళు టైం కేటాయిస్తూ ఉన్నారు. నువ్వు ఉదయం లేచి 1 గంట సేపు మోకరించలేవు. రోజుకు ఒక్కసారి. తోటి హిందూ సహోదరులు పొద్దున్న లేచి వాళ్ళ పూజలు, వాళ్ళ గుళ్ళకి వెళ్ళటాలు, వాళ్ళ భక్తి భావన, వాళ్ళు టైం కేటాయిస్తున్నారు వాళ్ళ దేవుడికి. నీవు మోకరిస్తావా? 1 గంట సేపు ప్రార్థన చేస్తావా? లేదు. లేచి ఫోన్ పట్టడమే, లేచి బ్రష్ పట్టడమే, లేచి న్యూస్ పేపర్ పెట్టడమే, లేచి టీ తాగడమే. నేటి దినాల్లో క్రైస్తవులు భక్తిహీనులుగా ఉంటా ఉన్నారో. నువ్వు అప్పగించుకోవట్లేదు ప్రభువుకి. సేవకుడికి అసలు దేవుడికి అప్పగించుకోకపోతే పాస్టర్ ఎక్కడ? నువ్వు దేవుడికి అప్పగించుకోకపోతే, నువ్వు దేవుడికి అప్పగించుకున్నటువంటి పాస్టర్ కూడా అప్పగించుకుంటాడు. అయ్యా ఈ సువార్తకి ఇక్కడికి వెళ్ళాలయ్యా, ఈ పరిచయం చేయాలయ్యా, ఇది చేయాలంటే అయ్యో ఇది దేవుని పని, దేవుని పనిలో నేను వాడబడాలి, నా బలము, నా శక్తి, నా ధర్మత దేవుని సేవ ఖర్చు పెట్టబడాలని చెప్పి నువ్వు ముందుకు వస్తావు. దేవునికి స్తోత్రం. భక్సింగ్ గారిని బట్టి ఆయన భారతదేశం ఇతర దేశాల్లో 10,000 సంఘాల కన్నా ఎక్కువగా పెట్టారు. తెలుసా? నాటి దినాల్లో టీచర్స్, స్కూల్ టీచర్స్, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు అందరూ కూడా రక్షణ పొంది మీరు సువార్త ప్రకటించాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం ప్రకారం 18, 19, 20 వచనాల్లో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటే స్కూల్ టీచర్స్ ఎక్కువ మంది ఏం చేశారు తెలుసా? సాయంత్రం 5 గంటలకు స్కూల్ అయిపోతుంది. సాయంత్రం 5 గంటలకు ఇంటికి రాగానే వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని టీ తాగి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బ్యాగ్ సంకనేసుకొని బైబిల్ పెట్టుకొని సువార్తకి వెళ్ళి హెబ్రోన్ సంఘాలన్నీ కట్టింది ఎవరు అనుకున్నావు? భక్సింగ్ గారు అనుకున్నారా? కాదు, ఆ చర్చి విశ్వాసులు కట్టారు. ఈ రోజున 10,000 సంఘాలు దాటిపోయినాయి. ఒక్కడే అడగడతాడు? స్కూల్ టీచర్స్ ఉద్యోగాలు చేసుకునేవారు 5 గంటలకు ఉద్యోగం నుంచి ఇంటికి వస్తారు. వచ్చి కాళ్ళు చేతులు కట్టుకుని టీ తాగి బైబిల్ వేసుకొని వెళ్ళేవాడు సేవకి. సంఘాలు కట్టి వాళ్ళకి ఫోన్ చేస్తే హైదరాబాద్కి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి పాస్టర్ని పంపిస్తారు. ఆ 10 మందితో ఆ పాస్టర్ ఉండి సంఘం కట్టుకుని ఇంకా సంఘం విస్తరించేది. ఆదివారం ఇప్పుడు లేదు కానీ ఆదివారం ప్రార్థన అవగానే సంఘం అంతా రోడ్డు మీద పాటలు పాడుకుంటా, కరపత్రికలు పంచుకుంటా, కంచెలు కొట్టుకుంటా, పాటలు పాడుకుంటా సువార్త ప్రకటిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా చేసుకుంటారు. అక్కడ వారు దేవునికి అప్పగించుకున్నారు, కాపరికి అప్పగించుకున్నారు. హల్లెలూయా. ఇది దేవుని మందిరమా? ఏది చర్చికి రావడానికి జనాలు భయపడతా ఉన్నారు. ఆదివారం గుడికి రారు, శుక్రవారం రారు. ఏంటి? దేవుని బిడ్డలారా, భక్తులు ప్రాణం పెట్టారు. చూడండి అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. కుప్రాలో పుట్టిన లేవీయుడనే బర్నబా ఉన్నాడంట. 2 ఎకరాల పొలం ఉందంట. అమ్మి ఏంటి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంట? అపోస్తలుల చేతిలోనా? ఎక్కడ పెట్టారంట? ఎక్కడ? పాదాల దగ్గర పెట్టి ఆయన ఏం చేశాడు? సేవకు వచ్చేసాడు. తర్వాత ఈ బర్నబానే పౌలు రక్షణ పొంది సువార్త ప్రకటిస్తుంటే అపోస్తలులు భయపడ్డారు. ఇతను మారు వేషంలో వచ్చి మనం చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని భయపడ్డారు అపోస్తలులంతా. పౌలును చేర్చుకోవడానికి భయపడ్డారు. అప్పుడు ఈ బర్నబా వెళ్ళి, ఈ అపోస్తలుడు బర్నబా వెళ్ళి పౌలుతో కలిసి సహవాసం చేసి తీసుకొచ్చి అపోస్తలులకు పరిచయం చేస్తాడు. హల్లెలూయా. ఎట్లా అండి? పొలం ఉంటే నేను సేవకి వెళ్తున్నాను, నాకెందుకు ఈ పొలం? ఈ పొలం కూడా దేవుని సేవలో ఖర్చు పెట్టబడాలి. మిమ్మల్ని పొలాల మీరు అమ్మనట్లేదు, నేను పొలాలు అమ్ముకొని వచ్చేయమట్లేదు. మిమ్మల్ని ముందు మీరు అప్పగించుకోండి ప్రభుకు అంటున్నాను నేను. హల్లెలూయా.
బైబిల్లో భక్తి పరులు చూడండి, వాళ్ళనే కాదు వాడుకున్న ఆస్తిని అప్పగించారండి. ఈరోజు నేనేమంటానంటే, మీ ఆస్తి చల్లకుండా ముందు మీ జీవితాలు దేవునికి అప్పగించు. ఆ దినాల్లో ప్రభు రాకడ రాలేదు. ఇప్పుడు మనం ఉన్న దినాలు ప్రభు రాకడ సమీపంగా ఉన్నాయి. మనం వెంటబడే సంఘంలో ఉండాలి. బైబిల్ చెప్తున్న ప్రకారం ఏంటి, మనలో కరోనా వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు యుద్ధాలు దేశం మీద దేశం, సునామీలు, భూకంపాలు. ఆ ఇండోనేషియాలో భూకంపం వచ్చింది మొన్నే. ఈ కరోనా నడుస్తుంది ఒక పక్క భూకంపం. ఈ కరోనా ఆగిపోయింది లేదు, యుద్ధం స్టార్ట్ అయింది. ఇదిగో మళ్ళీ న్యూస్ పేపర్లో ఏదో ఆకాశంలో నుంచి వీళ్ళు పంపిస్తారు కదా యంత్రాలు, రాకెట్లు, ప్రయోగాలు, అది చైనా మీద కానీ భారతదేశం మీద కూడా పడబోతుందంట ఇవాళ పేపర్లో. ఎక్కడున్నాం? కడవరి దినాల్లో ఉన్నాం. కడవరి దినాల్లో ఉన్నాం. కార్లు పిచ్చి, బండ్లు పిచ్చి, ఫోన్లు పిచ్చి, టీవీలు పిచ్చి, చికెన్ పిచ్చి, మటన్ పిచ్చి. మధ్యాహ్నం ఏం తిందాం, రాత్రి ఏం తిందాం, ఏ షాపింగ్ చేద్దాం, ఏ హోటల్కి వెళ్దాం, ఏ పార్క్కి వెళ్దాం, ఏ ఫంక్షన్ హాల్కి వెళ్దాం, ఏం చేద్దాం? డబ్బు విస్తారంగా ఉంది, అప్పులు చేద్దాం. తగ్గొద్దు. డ్రెస్సులు బట్టల విషయం తగ్గొద్దు, తిండి విషయంలో తగ్గొద్దు, కారు విషయంలో తగ్గొద్దు, ఏం తగ్గొద్దు. తిందాం, తాగుదాం, దేవునికి అప్పగించుకోవద్దు. పరిశుద్ధత వద్దు, మితంగా ఉండడం వద్దు, భక్తి వద్దు, విశ్వాసం వద్దు. బుద్ధిహీనుల వలె ఉంటున్నావు. ఏది ఎత్తబడేటువంటి సంఘంలో మనం ఉండాలంటే ఎట్లా? ఎత్తబడే సంఘంలో ఉండాలంటే ఎట్లా? మితముగా ఉండొద్దా అన్ని విషయాల్లో? డబ్బులున్నాయని వస్త్రాలు విస్తలివిడిగా కొంటే ఎట్లా? డబ్బులున్నాయని ఇంటి నిండా సామాను కొనేస్తే ఎట్లా? డబ్బులున్నాయని ఒంటి నిండా బంగారం కొనేస్తే ఎట్లా? దేవుడికి ఇచ్చేది ఎప్పుడు? సేవ జరిగేది ఎప్పుడు? ఆత్మరక్షణ ఎప్పుడు? నీ ధనం దేవుడి కోసం ఖర్చు పెట్టేది ఎప్పుడు? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో భక్తిహీనులు అయిపోతారు. పాపం పెరిగిపోతుంది, సంఘంలోకి పాపం వస్తూ ఉంది, ప్రభువుకు అప్పగించుకోవట్లేదు. ఆత్మ ఫలంలో చివరిది ఏంటంటే ఆశా నిగ్రహము. ఏంటి చివరిది? లేదు, ఆశా నిగ్రహం లేదు. చూస్తున్నాం కదా, జనాలు సంపాదించలేని దురాశతోటి ఉన్న ఆస్తులన్నీ అమ్మి బిజినెస్లో పెడతా ఏదో సంపాదించాలని చెప్పేసి ఏమి సంపాదించలేక ఇల్లంతా కూడా విషయం దాకా చచ్చిపోతా ఉన్నారు. అలాంటి దినాల్లో లేమా మనం? అప్పులు చేసి కార్లు కొనడం, అప్పులు చేసి బంగారం కొనడం, అప్పులు చేసి దేనికి అప్పగించుకుంటున్నావు? లోకానికి అప్పగించుకుంటున్నావు, పాపానికి అప్పగించుకుంటున్నావు, తిండికి అప్పగించుకుంటున్నావు, బట్టలకు అప్పగించుకుంటున్నావు, దురాశలకు అప్పగించుకుంటా ఉన్నావు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. హల్లెలూయా. మీకు తెలుసా, భూమి మీద కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైతుంది, వేడి విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఓజోన్ పొర రంధ్రం పడ్డది, సూర్యకిరణాలు డైరెక్ట్గా వస్తూ ఉన్నాయి, మంచు పర్వతాలు కరుగుతూ ఉన్నాయి, సముద్రంలో నీరు పెరుగుతూ ఉంది, వేడి పెరిగిపోతూ ఉంది. సమ్మర్లోకి వచ్చేసరికి 50 దాటుతూ ఉంది. రాబోతున్న దినాల్లో కష్టం. ప్రజలు పొలాలని చెట్లు అన్నీ కూల్చేసి ఇళ్ళు కడతా ఉన్నారు. మనుషులు తాగడానికి నీళ్లు సరిపోవడం లేదు, ఉండటానికి భూమి భరించలేకపోతా ఉంది. భూమి మందు పెట్టి పండించకపోతే ఆహారం పడట్లేదు. అంటే సత్వ కోల్పోయింది. అంటే ఈ భూమికి పనికిరాదు. ఆయన ఎవరో చనిపోయాడు కదా, ఆయన పేరు ఒక సైంటిస్టు, ఆ మధ్యకాలంలో చనిపోయాడు, కుర్చీలో నుంచి లేవడం. హాకింగ్స్. ఆయన ఏం చెప్పాడు, ఏమన్నాడు తెలుసా? ఓకే, 2050 లోపు మనిషి ఇంకొక గ్రహాన్ని చూసుకుని దాంట్లో వెళ్ళకపోతే మనిషి బతకడం చాలా కష్టం అని చెప్పాడు. 2050 లోపు మనిషి ఇంకో గ్రహం చూసుకొని మనం ఏం చేయాలంట? ఊరు వలస వెళ్ళినట్టు ఇంకో గ్రహానికి వలస వెళ్ళాలంట. కానీ ప్రపంచంలో ఎక్కడ ఏ గ్రహంలో మానవుడు ఉండటానికి యోగ్యమైన స్థలం ఎక్కడ లేదు. ఏ గ్రహాల్లో చెట్లు లేవు, నీరు లేదు, ఏమీ లేదు. దేవుడు ఈ భూమి మనకి ఇది ఒకటే, నీళ్లు, గాలి, చెట్లు, మానవునికి నివాసానికి యోగ్యమైన ఈ భూమి తప్ప ఇంకేం లేదు.
వీళ్ళన్నింటిలో తిరుగుతున్నారు కదా, ఎక్కడా చెట్టు కనపడలేదే, ఎక్కడా నీరు కనపడలేదే. కొంతమంది అంటారు ఈ గ్రహంలో అప్పుడెప్పుడో నీళ్లు ప్రవహించినట్టుగా కనపడతా ఉంది అంటున్నారు తప్ప అక్కడ నీళ్లు లేదు, చెట్టు లేదు, ఆక్సిజన్ లేదు, జంతువు లేదు, ప్రాణాలు బ్రతికినట్లేదు. నువ్వు ఏ గ్రహంలోకి వెళ్తావు? నరకమైన గ్రహం ఉంది, పరలోకమైన గ్రహం ఉంది. ఆడ ఉన్నారు మనుషులు, ఆడ ఉన్నారు, ఇంకెక్కడ లేరు. చాలా గ్రహాలు ఉన్నాయి, ఒట్టి గ్రహాలే, మట్టి గ్రహాలే. వీళ్ళు పంపిస్తున్నారు కదా, ఎక్కడ ఏం లేదు. ప్రయత్నాలు చేస్తున్నారు, తిప్పుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దీని టైం అయిపోయింది. హల్లెలూయా. భూమి వ్యాలిడిటీ అయిపోయింది. హల్లెలూయా. ప్రభు రాబోతూ ఉన్నాడు. ఇంకెంతకాలం అప్పగించుకోకుండా నాకు కుదరట్లేదు గుడి మందిరానికి, కుదరడం మంచిదే, దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీకు దేనికి కుదరట్లేదు తెలుసా? గుడికి రావట్లేదు కదా కుదరదు, పరలోకంలో ఉంటానికి కుదరట్లేదు. యేసుతో ఉండడానికి నీకు టైం లేదు. ఎస్, నీకు టైం లేదు. ఎందుకు టైం లేదు? యేసుతో ఉండడానికి నీకు టైం లేదు, పరలోకంలో ఉండడానికి నీకు టైం లేదు. ఈ విశాలమైన లోకంలో పోయేటోళ్ళంతా ఎక్కడికి పోతున్నారు? నరకానికి. ఇరుగు మార్గంలో పోయేవారు నిత్యరాజ్యానికి. హల్లెలూయా. నీకు టైం లేదు, ఎందుకంటే విశాల మార్గంలో నడుస్తావు. ఆదివారము ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలని బైబిల్ చెబుతుంది. నీకు టైం లేదంటే ఆజ్ఞని అతిక్రమిస్తున్నావు. దేవునికి మించి నీకు పని ఉంది. పని గొప్పదా, దేవుడు గొప్పదా? చెప్పండి. పని గొప్ప, పని ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? చెప్పండి. ఇప్పుడు ఘోరమైన ప్రశ్న అడుగుతా. డబ్బు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? చదువు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? ఏదో చెబుతాను, నేను అబద్ధం చెప్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 19:29. నా నిమిత్తము అన్నదమ్ములనైనా, అక్క చెల్లెళ్ళనైనా, తండ్రినైనా, తల్లినైనా, పిల్లలనైనా, భూములనైనా, ఇళ్ళనైనా విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదియుగాక నిత్య జీవము స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. వేటిని విడిచిపెట్టేవాడు? భూమిని, ఇళ్లను. భూమి అప్పట్లో ఉద్యోగం అంటే ఏంటండి? భూమి పనే కదా, వ్యవసాయం తప్ప ఇంకేముంది? వీటిని విడిచిపెట్టేవాడు నిత్య జీవం పొందుకుంటాడు, 100 రెట్లు పరలోకంలో పొందుకుంటాడు. ఇవన్నీ హల్లెలూయా. అంటే యేసయ్య కోసం భూమిని, ఇల్లుని, భార్యని, తండ్రిని, పిల్లల్ని. ఇప్పుడు అడగండి, యేసయ్య ముఖ్యమా, ఇల్లు ముఖ్యమా? చెప్పండి. యేసయ్య ముఖ్యమా, తండ్రి ముఖ్యమా? యేసయ్య ముఖ్యమా, భార్య ముఖ్యమా? నోటి మాటలకైనా జీవితంలో ఇది ప్రాక్టికల్గా ఉండాలి. ఇది మన జీవితంలో మనం పాటించిన దినాన కష్టం. కుక్కేలకు వస్తుంది అనుకున్నారు పరలోకానికి? పరలోకం ఏంటి? కేసీఆర్ ఇచ్చిన 2 కేజీల బియ్యం, 10 కేజీల బియ్యం, స్టోర్ బియ్యం, దొడ్డుకు రైస్ ఇచ్చినట్టనా? విధవరాల పెన్షన్ ఇచ్చినట్ట? ఒంటరి మహిళ పెన్షన్ ఇచ్చినట్ట? పరలోక రాజ్యం. 22వ అధ్యాయం మత్తయి సువార్త 37వ వచనం. అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే. ఇదే ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. ఏంటంటే మొదటి ఆజ్ఞ పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ. ఎక్కడా పూర్ణ హృదయంతో దేన్ని ప్రేమిస్తా ఉన్నావు నువ్వు? నీ పిల్లలనా? నీ ఉద్యోగాన్నా? నీ డబ్బునా? ఇదిగో ఈ చర్చిలో కొంతమందికి పనులు దొరికినాయి. ఏం పనులు? ఆదివారం గుడికి రాకుండా దొరికే పనులు దొరికినాయి. ఇదిగో మాకు పనే ముఖ్యమని వెళ్ళిపోయినారు. దుఃఖం కలుగుతుంది వారిని బట్టి. నాకు ప్రభువా నాకు పని అన్నావు. ఏం పని దొరికింది? ఆదివారం మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళే పనే దొరుకుతుంది. దానిని చేస్తావా?
మన కరోనా టైంలో కేంద్ర మంత్రులు చచ్చిపోయారు. కేంద్ర మంత్రి అంటే తెలుసా? ఇండియాలో కేంద్ర మంత్రి అంటే ఏంటి తెలుసా? అవినీతి సొమ్ము ఎంత ఉంటుందో తెలుసా? వాళ్ళ ఇంట్లో లక్షల కోట్లు, వేల కోట్లు ఉంటుంది, వేల కోట్లు. ఇదిగో ఇంత చచ్చినట్టు డబ్బు నింపొచ్చు, ఇంత చచ్చినట్టు డబ్బు నింపుకుంటారు. ఇంత పెద్ద డబ్బు ఉంటుంది. 2000 రూపాయలు కట్టాను కనపడుతున్నాయా? ఈ ఇళ్లలో వాళ్ళలో ఉంటుంది. డబ్బు కాపాడలేకపోయింది. వాళ్ళు ఎంత పెద్ద హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, కానీ వైద్యులు కాపాడలేకపోయారు. దేన్ని ప్రేమిస్తున్నావు? నేను కాపాడలేని వాటిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. నమ్మదగిన వాటిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. నిన్ను బ్రతికించలేని వాటిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. ఒక రకంగా చెప్పాలంటే నేను నరకానికి తీసుకెళ్లే వాటిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. జాగ్రత్త. దుఃఖంతో ఈ మాట చెప్తా ఉన్నాను, మీరు అప్పగించుకోవట్లేదు కాబట్టి. హల్లెలూయా. నాకు కుదరదు. ఎస్, నీకు పరలోకానికి రావడం కుదరట్లేదని అర్థమవుతా ఉంది మాకు. నువ్వు దేవుడి రాజ్యంలో ఉండటానికి నీకు కుదరట్లేదని. ఆదివారము దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నువ్వు రావాల్సిన పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించు. దేన్ని ప్రేమించుకు నన్ను మించి ఎక్కువగా, అది శాపము నీకు. దేవుని మించి నువ్వు దేన్ని ప్రేమిస్తావో అది నీకు నష్టమో కష్టమో, నిన్ను దేవుని నుంచి దూరం చేసేదే, అది నీకు క్షేమకరమైనది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకున్నాం. దేవునికి స్తోత్రం.